మ్యాచెస్ అని ఊరికే అనలేదు. ఒక మ్యాచ్ ని డిసైడ్ చేయడానికి మైదానంలో పట్టిన క్యాచ్లు కీలక పాత్ర పోషిస్తాయి. 2023 వన్డే ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ క్యాచ్ ని ట్రావిస్ హెడ్ అందుకోకపోయి ఉంటే టీమిండియా వన్డే ప్రపంచ కప్ గెలిచి ఉండేది. గతేడాది చివర్లో జరిగిన T20 ప్రపంచ కప్ లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. హార్దిక్ పాండ్యా వేసిన ఆఖరి ఓవర్లో ఫుల్ టాస్ గా వేసిన తొలి బంతిని డేవిడ్ మిల్లర్ లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. సిక్సర్ గా దూసుకెళ్లిన ఈ బంతిని బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ రిస్క్ చేసి ఒడిసి పట్టుకున్నాడు. ముందుగా బంతిని అందుకున్నప్పటికీ బ్యాలెన్స్ తప్పడంతో బంతిని గాల్లోకి ఎగరవేసి బౌండరీ రోప్ దాటి మళ్లీ మైదానంలోకి వచ్చి బంతిని అందుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఈ క్యాచ్ పట్టకపోయి ఉంటే డేవిడ్ మిల్లర్ విధ్వంసం ఎలా ఉండేది ఊహించొచ్చు. ఇలాంటి క్యాచ్లు ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. కానీ ఐసీసీ కొత్త రూల్ తీసుకొస్తుంది. కొత్త రూల్ ప్రకారం ఇకపై అలాంటి క్యాచ్లు చెల్లవు. బన్నీ హోప్ నియమం ప్రకారం ఒక ఫీల్డర్ బంతిని బౌండరీ వద్ద గాలిలోకి విసిరి మైదానం బయటకు వెళ్లి మళ్లీ బంతిని పట్టుకుంటే అది క్యాచ్ గా పరిగణించరు. కొత్త రూల్ ప్రకారం ఫీల్డర్ బంతిని బౌండరీ లోపల పట్టుకోవాలి. ఈ రూల్ ఈ నెలలోనే అమలవుతుంది.